హైదరాబాద్లో వర్షాలు అనంతర పరిస్థితులపై జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నుంచి మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనేది ఎడతెరిపి లేకుండా నగరంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా జీహెచ్ఎంసీ అనుత్యం అప్రమత్తంగా ఉంటుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులకు సమాచారం ఇచ్చి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షం కారణంగా ఇట్లు చెట్లు విరిగిపోవడం, ప్రధాన రహదారుల్లో వాటర్ నిలవడం అనేటువంటి సమస్యలను తరచూ ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీకి వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ప్రత్యేకంగా మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా కూడా ఫిర్యాదులను స్వీకరించి ఎప్పటికప్పుడు పరిష్కరించేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్కు నిత్యం ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో అందులో భాగంగా ఇప్పటివరకు రామచంద్రాపురంలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లుగా రికార్డులో నమోదైంది. అదేవిధంగా చందానగర్, మూసాపేట, కూకట్పల్లి, గాజుల రామారం, హయత్ నగర్, జూబ్లీ హిల్స్, సరూర్ నగర్, కాప్రాలో 7 సెంటీమీటర్ల వర్షపాతం ఈ రోజుకు కురిసినట్లుగా జీహెచ్ఎంసీ వెల్లడించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాల్లో 141 వరద నీటి నిలిచేటువంటి ప్రాంతాలను జీహెచ్ఎంసీ గుర్తించగా వాటిలో నిన్న నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి దాదాపుగా 141 ప్రాంతాల్లో 128 ప్రాంతాలకు సంబంధించి వరద నీటిని డ్రైన్లోకి మళ్లించారు. మిగతాకు సంబంధించినటువంటి 13 ప్రాంతాల్లో కూడా చర్యలు అనేది కొనసాగుతున్నాయి. అదేవిధంగా 2 చోట్ల గోడలు కూలినట్టుగా జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు అంటే ప్రమాదం ఏమీ లేకుండా అంటే గోడ కూలిన సందర్భంలో అక్కడ ఎవరు లేకపోవడం, కేవలం కార్లు గట్లా ధ్వంసమైనట్టుగా కూడా ఫిర్యాదులు అందాయి. అంతేకాకుండా ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ఎప్పటికప్పుడు చెట్లు కూలినటువంటి ప్రాంతాల్లో ఈ కంట్రోల్ రూమ్ ద్వారా అందించినటువంటి సమాచారం మేరకు వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ప్రధాన రహదారిలో ఉన్నటువంటి ట్రాఫిక్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులకు సమస్య లేకుండా కూడా అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. అదేవిధంగా ఇందాక కమిషనర్ కూడా క్షేత్రస్థాయిలో, అమరపాలి కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తూ ఎక్కడికక్కడ అధికారులను ఆదేశాలు జారీ చేస్తున్నది. మరోవైపు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ కూడా హుస్సేన్ సాగర్, అదేవిధంగా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులను ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా 22 చెరువులకు పూర్తి స్థాయిలో నీటి జలకలను సంతరించుకున్నాయి. ఆ ప్రాంతాల్లో కూడా లోతట్టు ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా అధికారులంతా అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు లేవని చెప్పి కంట్రోల్ రూమ్కు ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు ఎక్కడా జరగలేదు. కేవలం సాధారణంగా ఎక్కువ ఈదురుగాలులతో, బలమైన గాలులతో వర్షం కురవడం వల్ల ఈరోజు ఎక్కువగా చెట్లు కూలినటువంటి ఫిర్యాదులు అయితే జీహెచ్ఎంసీకి అందాయి. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులకు సమాచారం ఇచ్చి వాటిని తొలగించేటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు అందినటువంటి సమాచారం ప్రకారం మనం చూడొచ్చు, జీహెచ్ఎంకి సంబంధించినటువంటి ఫిర్యాదులను ఇటు వాట్సాప్ ద్వారా, ఫోన్ల ద్వారాను, వాకీటాకీల ద్వారాను, అదేవిధంగా జీహెచ్ఎంసీ మై యాప్ నుంచి సందేశాల ద్వారాను, అదేవిధంగా ట్విట్టర్ ఏదైతే జీహెచ్ఎంసీ హ్యాండిల్ నిర్వహిస్తున్నటువంటి ట్విట్టర్ కావచ్చు, మై జీహెచ్ఎంసీ యాప్, అదేవిధంగా నేరుగా టోల్ ఫ్రీకి వచ్చేటువంటి టోల్ ఫ్రీ ద్వారా వచ్చేటువంటి సమస్యలను, ఫిర్యాదులను కూడా నేరుగా అధికారుల దృష్టికి, అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకైతే జీహెచ్ఎంసీ ముమ్మరంగా అయితే ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇప్పటివరకు అయితే అందినటువంటి సమాచారం ప్రకారం ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని జీహెచ్ఎంసీ చెబుతుంది. మరోవైపు పురాతన శిథిల భవనాల్లో ఎవరైతే ఉన్నారో వాటిని అన్నింటినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్తో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు బిల్డర్లు కూడా ఏదైతే నిర్మాణ రంగానికి సంబంధించి ఎక్కువగా సైట్లలో చాలామంది పొరుగు రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళు లోతైన ప్రాంతాలు, సిల్లార్లో పనిచేస్తున్నటువంటి క్రమంలో వర్షపు నీరు ఎక్కువగా వచ్చేటువంటి ప్రాంతాల్లో సైట్లలో ఉన్నటువంటి కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా బిల్డర్లకు కూడా ఆదేశాలు జారీ చేశాయి. మొత్తంగా ఈరోజు కురుస్తున్నటువంటి, నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, అదేవిధంగా రేపు కూడా వర్షాలు, భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు ఉన్నాయన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం అంతా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరం గస్తీ కాస్తూనే ఉంది. ఓటు స్టూడియో.